తాటి మల్లయ్యలకు బోడి మల్లయ్యలకు రాజకీయాల్లో కొదవేమీ లేదు. ఈ ఉన్నోళ్లకు తోడు ఇప్పుడు చాలా మంది డబ్బున్నోళ్లు పార్లమెంటు గేట్లు తోసుకుని లోపలికి రావడానికి ఎగబడిపోతున్నారు. మన ప్రజాస్వామ్యం మీద పుట్టుకొచ్చిన ఈ రాచపుండుకు వైద్యం చేయడానికి అర్హత ఉన్న ఓటరు డాక్టర్లకే రోగం వచ్చి పడితే ఏం చేయగలం? ప్రస్తుతం నా ఇల్లు కూడా 70 లక్షలకు బ్యాంకు తనఖాలో ఉంది. ప్రస్తుతం ప్రతి నెల హైదరాబాద్లో ఒక మిత్రుడి నుండి అప్పు తెస్తూ ఆఫీసు మరియు నా వ్యవస్థను నడుపుతున్నాను. అన్ని కష్టాలు చుట్టుముట్టినట్టు ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముందు రోజు నా తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైనది. అయినా ఆసుపత్రిలో ఉండగా ఈ నెల 8వ తారీఖున జగన్ గారిని కలిసి బాధలు చెప్పాను. ఇది నా పరిస్థితి. ఇవాళ మనం లేని పరిస్థితుల్లో నుంచి ఊరికే దండం పెట్టుకు తిరిగి పార్టీ నష్టపడి ఓడిపోయే పరిస్థితి అయితే మాత్రం పైసలు లేవ్, ఉన్నవన్నీ అప్పులేనంటూ ఆరునొక్క రాగం అందుకున్న ఈ పేర్ని నాని ఏడుపులో ఎంత నిజముందో తెలీదు. కానీ డబ్బుకు ఎన్నికలకు మధ్య పెనవేసుకుపోయిన ఫెవికాల్ బంధం ఎప్పటికీ చెరిగిపోదన్నది మాత్రం వాస్తవం. ఇంతకీ పైసలు లేకపోతే ఓట్లు పడవా? అసలు పోటీకే పనికిరామా? ఈ కరెన్సీ కట్టలే గెలుపు గుర్రాల పాలిట గుగ్గిళ్ళ. ఈయన పేరు లావు రత్తయ్య. విజ్ఞాన్ విద్యా సంస్థల అధిపతి, ఏకంగా యూనివర్సిటీకే వ్యవస్థాపకుడు కూడా. ఇవాళ జగన్ పార్టీ కండువా కప్పేసుకుని ఎంపీ కావాలనుకుంటున్న వ్యక్తి. పోయినసారి 2009లో జేపీ గారి ఈల గుర్తు మీద మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేసిన వ్యక్తి కూడా ఈయనే. నన్నింతటి వాణి చేసిన ఈ సమాజం రుణం తీర్చుకోవడానికే లోక్సత్తాలో చేరిపోయానంటూ ఆయన మైకు ముందు నిలబడి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఇక ఈ లావు రత్తయ్య లాంటి లావుపాటి పెద్ద మనిషి గుణగణాల్ని కీర్తిస్తూ ఆ జయప్రకాష్ల వారు చేసిన ప్రసంగము గుర్తుంది. కట్ చేస్తే ఈ విజ్ఞాన్ గని ఇవాళ జగన్ సొంతమైపోయింది. అదే అఫీషియల్గా పార్టీలో చేరటం, మీరు మీ భాషలో తీర్థం పుచ్చుకుంటాం. దానికంటే ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీకి నేను అన్ని రకాలుగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తానని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. నిజానికి రత్తయ్య జగన్ పార్టీలో చేరిపోయినంత మాత్రాన అపవిత్రులైపోతారా అంటే దానికి ఆయన సమాధానం చెప్పుకోవడం కంటే రకరకాల జెండాల పార్టీలన్నీ సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవసరాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆయా పార్టీలు ఎవరెవరినో పిలిచి కండువాల్ని కప్పి బీఫారాలు ఇస్తున్నా అందులో దుర్బిడి వేసి వెతికిన క్లీన్ సర్టిఫికెట్ ఒక్కటైనా దొరకని పరిస్థితి. తమ తమ వ్యాపార నేపథ్యం, వాణిజ్య దృక్పథం మాత్రమే అక్కడ ప్రధానమైన క్వాలిఫికేషన్స్. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు కేర్ ఆఫ్ అడ్రస్ నిన్నొకటి, ఇవాళ ఇంకొకటి. కాంగ్రెస్ పుట్టి మునిగిన నోట ఖర్చుకుంటానంటూ తన కోసం ఒక తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చేసింది. అటు అమర్రాజా బ్యాటరీస్ ని అంచెలంచెలుగా పెంచుకున్న నవ యువ పారిశ్రామికుడు గల్లా జయదేవుడికైతే నిన్నటి దాకా చిత్తూరు జిల్లా, ఇవాళ జెండాతో పాటు జిల్లా కూడా మారిపోయింది. మేము చాలా మంది జనాలు వచ్చేది చిత్తూరులో అలవాటు ఉంది, కానీ ఫస్ట్ టైం గుంటూరులోకి వస్తున్నాను. వస్తారా లేదో కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంది, కానీ అందరిని చూస్తే చాలా సంతోషంగా ఉంది, కాన్ఫిడెన్స్ చాలా వస్తూ ఉంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళా గవర్నమెంట్లో ఫామ్ చేస్తుంది మన రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సీఎం అవుతారని పూర్తిగా నమ్మకం ఉంది. సివిల్ కాంట్రాక్టుల కుబేరుడు మేకపాటి రాజమోహన్ రెడ్డిది ఇదే పంథ. సరైన సమయంలో టెంట్ మార్చి పారేసి పొరుగు పార్టీలో పాగా వేసి ఇవాళ ఫ్యాన్ కింద కూర్చుని సంపూర్ణమైన భరోసాతో బతికేస్తున్నారు. ఏలూరు శాల్తీ కావూరి గారిదైతే ఇప్పటికీ వెయిటింగ్ లిస్టే. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అలవాటు తనకుందో లేదో తెలీదు. ఈ ఎండకు మాత్రం ఏదో ఒక గొడుగు దొరక్కపోతుందా అన్న చిగురంత ఆశతోనే గడిపేస్తున్నారు మిస్టర్ కేఎస్ఆర్. డికేడ్ల కొద్దీ కాంగ్రెస్ తోనే ఉండిపోయి కార్యక్రమాలని కానిచేసుకున్న లిక్కర్ బ్యారోన్ మాగుంట సైతం ఇవాళ అకస్మాత్తుగా పచ్చ కండువాలో మెరిసిపోతున్నారు. కొత్త దేవుడండి అంటూ చంద్రబాబు మీద పాటెత్తుకున్నారు కూడా. ఇవాల్టికైతే టికెట్ల కేటాయింపులనబడే ఒకానొక ప్రహసనం దాదాపుగా ముగిసేపోయింది. కానీ పార్టీల నుంచి
గుర్తు మరియు గుర్తింపు సంపాదించుకున్న అభ్యర్థులందరిలో ఎంతమంది ఆమ్ ఆద్మీలు ఉన్నట్లు, ఎంతమంది ఖరీదైన కార్పొరేట్ వాళ్ళు ఉన్నట్లు, ఇంకా కూనీకోర్లు, స్కామ్స్టర్లు, ఒక్కచోటైతే రేపిస్టులు, లెక్కలేస్తే తిక్క లేచిపోవాల్సిందే. సార్వత్రిక సమరానికి తొలిసారి శంఖం పూరించిన ఒక పార్టీ అయితే తాము టికెట్లిచ్చి గౌరవించుకున్న జాబితాలో ఏకంగా 5 కళంకితులు, ఇంక్లూడింగ్ పార్టీ ప్రెసిడెంట్. ఈ మాట వింటే కంపరం కాక ఇంకేం పుడుతుంది? సిబిఐ ఛార్జ్షీట్లలోని వీళ్ల పేర్లు గాని, ఒంటి మీద పడ్డ మచ్చలు గాని ఇంకా మర్చిపోకముందే నామినేషన్లు పట్టుకుని బయలుదేరిపోయిన వీళ్ళందరూ తిరుగులేని మార్గదర్శకులు అనుకోవచ్చా? ఆ క్లీన్ సర్టిఫికేట్ ఏదో దొరికేదాకా కూడా తమ తమ అధికార దాహాన్ని ఆపుకోలేని వీళ్ళందరి ఆత్రాన్ని ఏమని పిలుచుకుందాం? ఉన్న ఫలంగా ప్రజాసేవ చేసుకోవాలన్న వీళ్ళ తాపత్రయాలకు, భావావేశాలకు మనమంతా జై హో చెప్పి తీరాల్సిందేనా? ఒకవైపు ఆరని మంటలు, కాలి బూడిదైపోతున్న ప్యాసింజర్ ప్రాణాలు, అంతా మోసం దగ అంటూ హోరెత్తిపోయిన నిరసన జ్వాల. అటువైపు నుంచి సదరు ప్రైవేట్ బస్సులోళ్లంతా పవర్ కోసం పాకులాడిపోతున్న వైనాలు. ఇటు జేసీ, అటు కేసినేని పచ్చ పార్టీలోకి దూరేసి ఒకటే చెలాయింపులు, చెలరేగిపోవడాలు. శ్రీ చైతన్య, నారాయణ, మల్లారెడ్డి లాంటి పేరు మోచిన విద్యా సంస్థల చైర్మన్లు కూడా ఫీల్డ్ మారిపోయి పాలిటిక్స్లోకే ఎంట్రీ ఇచ్చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇవాళ వీళ్ళకివే కీలక పాత్రలు. ఇటువంటి ఎమర్జెన్సీ అరంగేట్రల వెనకుండే మర్మం ఏంటి, మతలబేంటి? మళ్లీ మల్కాజ్గిరి చౌరస్తా దగ్గరికే వచ్చేద్దాం. లోక్సభ ఎంట్రీ కోసం వయా మల్కాజ్గిరి రూట్లోనే జర్నీ చేస్తున్న ఇంకో పోటీదారుడు జయప్రకాష్ నారాయణ. ఈ రాష్ట్రం 2 ముక్కలైన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా జరిగిపోతున్న ఎన్నికలు ఇవి. కొత్త రాష్ట్రం వచ్చిందనే భావనతో తెలంగాణ ప్రజలు తమ ఆస్తుల్ని కోల్పోయామనే అభిప్రాయంతో సీమాంధ్రులు ఈ ఎన్నికల్ని ఎదుర్కొంటున్నారంటూ స్వయంగా జేపీ తన వెబ్సైట్ పత్రికలో రాసేసుకున్నారు. ఈ జేపీకి ఎదురుగా అక్కడో పోలీస్ మాజీ బాస్ దినేష్ రెడ్డి, ఇంకో విద్యా సంస్థల పెద్ద కాపు మల్లారెడ్డి. నిన్నటి దాకా రాజకీయాలకు వీళ్లకు 1,00,000 యోజనాల దూరం. రాత్రికి రాత్రి ఎటువంటి రంగుల కల కన్నారో తెలీదు. తెల్లారేసరికల్లా పార్లమెంటుకి వెళ్ళిపోవాలంటూ తెగ మారం చేసుకుంటున్నారు. పార్టీ టిక్కెట్లను ఎంత పోసి కొనుక్కున్నావంటూ నిగ్గదీసి అడిగేవాడెవడూ లేడన్న ధైర్యాలే వాళ్ళనలా ముందుకు తోస్తున్నాయా? మనకు తెలీదు. ఇంతకీ వీళ్ళంతా కలిసి ఈ మల్కాజ్గిరి మీదకే ఎందుకు దాడి చేసుకున్నట్లు? అంతటి అద్భుతం ఏముంది మల్కాజ్గిరిలో? ఒకే ఒక ముక్కలో చెప్పేయచ్చు. ఈ నియోజకవర్గంలో స్థిరపడ్డ సీమాంధ్రుల జనాభా ఎక్కువ. వాళ్ళంతా సీమాంధ్ర అభ్యర్థుల్ని గెలిపించుకునే అవకాశాలు ఎక్కువే. అందుకే ఈ గోల్డ్ రష్. ఇంకా వెతుక్కుంటే స్టేట్ మొత్తం మీద ఇటువంటి మల్కాజ్గిరిలు డజనో కనిపిస్తాయి. పచ్చి రౌడీ సినిమాకు పక్కా టైటిల్ కార్డ్ అనిపించుకున్న మన బెజవాడనే తీసుకుందాం. ఈ పైలా పచ్చీసు నగరానికి వాణిజ్య రాజధాని అంటూ ఇంకో పేరు కూడా. అందుకే కాబోలు ఇక్కడ దేన్నైనా వ్యాపార బుద్ధితోనే ఆలోచిస్తారంటూ ఒక మాట కూడా ఉంది. ఇవాళ సదరు బెజవాడ ఎంపీ టికెట్ కూడా మార్కెట్లో సరికై కూర్చుంది. పార్టీలిచ్చే బీ ఫార్మ్స్ రేట్ కార్డ్ అయితే ఇప్పటికే ఆకాశాన్ని తాకేసింది. ఎందుకంటే విచిత్రంగా అక్కడ పోటీదారులంతా పారిశ్రామికవేత్తలే. అతను అంతర్జాతీయ నేరగాడు అంటూ ఒక ఆశావహుడిని పట్టుకుని నానా మాటలు అనేస్తున్న ఇంకో ఆశావహుడి ఆవేశమేంటి మీకేమైనా తెలుస్తోందా? ఇటువంటి స్కామర్లు అందరూ వచ్చి ఇంటర్నేషనల్ స్కామర్స్ కృష్ణా జిల్లాని మొత్తాన్ని అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పక్క ఇంటర్నేషనల్ స్కామర్ పీవీపీ ఈరోజు అతనికి అమెరికాలో ఉండొచ్చాడు. అమెరికాలో వెళ్ళడానికి తిరిగి కూడా చూడనటువంటి పరిస్థితి. అక్కడ వెళ్తే అరెస్ట్ చేస్తారు. అక్కడ FBI కానీ అక్కడ పోలీసులు కానీ అన్ని కేసులు ఉన్నాయి అతని మీద. చాలా చోట్ల ఇంటర్పోల్ కేసులు ఉన్నాయి అతని మీద. ఇక్కడ మీరు చూసారు నాదర్గుల్ భూములు కేసులు, స్కామ్లు ఉన్నాయి. సరే, ఈ బస్సు గుర్తు బడాయోళ్ళు మాత్రం తక్కువ తిన్నారా అంటూ ఇక్కడ నిలదీసే పరిస్థితే లేకపోవచ్చు. ఇవాళ నిలబడి రేపు గెలిస్తే ఈయన చెయ్యబోయే ప్రజాసేవ కంటే చేసుకోబోయే స్వామి కార్యాలు, స్వకార్యాలే ఎక్కువ అనడానికి గొప్ప రాజకీయ పరిజ్ఞానం అక్కర్లేదేమో. నీకు నీ బస్సులు ఎక్కువ, బస్సులు ఎక్కే జనం ఎక్కువ అంటే ఆయన మాత్రం ఏం చెప్తారు? తమ సొంత వాణిజ్యాభివృద్ధి శాఖ మీదకే దృష్టి పెట్టుకుంటారన్నది జనానికి ఉన్న మినిమం నాలెడ్జ్.
ఒక పొట్లూరి వరప్రసాద్కి ఇంకో బస్సుల నానికి ఉన్న పెద్ద తేడా ఏమిటన్న ముచ్చటే ఇక్కడ కీలకం. ఏతావాత తేలేదేమిటంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు నక్కను తొక్కిన బాపతే తప్ప నాయకత్వ లక్షణాలున్న నికార్సైన లీడర్ అంటూ ఎవ్వరూ లేరు. ఆ క్షణం దాకా రాజకీయాల వాసనే తెలియని ఇటువంటి కొత్త కొత్త కార్పొరేట్ మాస్కులన్నీ ఓపెన్ మార్కెట్లో కొనుక్కున్న ఎంపీ సీట్లలో తిష్టలేసు కూర్చుంటున్న వైనాలు ఒకటా రెండా ఎన్నని చెప్పమంటారు. గడిచిపోయిన 10 ఏళ్లలో మన పార్లమెంట్ కాంపోజిషన్ ఏంటన్న గణాంకాల్ని బయటికి లాగితే అక్కడ కమర్షియల్ వాసనే గుప్పమంటుంది. 2004 నాటి 14వ లోక్సభలో ఏకంగా 128 మంది అంటే 25% మెంబర్స్ పక్కా పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ లాంటి అనేకానేక బహుముఖ వాణిజ్యాల్లో ఆరితీరిపోయిన వాళ్లే. కళాకారులు, మేధావులు, ఆర్థికవేత్తలు మాత్రమే ఉండాల్సిన పెద్దల సభలో సైతం దాదాపు 40 మంది నికార్సైన వ్యాపారస్తులే కనిపిస్తున్న దైన్యం. హౌస్ ఆఫ్ కామన్స్ అనిపించుకోవాల్సిన మన పార్లమెంటులో ఇదొక పచ్చి దురాక్రమణ పర్వం కాదంటారా? ఈసారి ఎన్నికల్లో కూడా ఇదే దురవస్థ. పార్లమెంట్ టికెట్లు అడుక్కుంటున్న ఒక్కొక్కళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది ఇక్కడ క్లియర్గా తెలిసిపోతోంది. రాజకీయ పరపతి కలిగిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ పర్సనాలిటీలు అందరూ ఇవాళ పార్లమెంటు గోడల మీదకే ఎగబడిపోతున్నారు. అసెంబ్లీ సీట్లకు అంత గిరాకీ లేదు. అక్కడ మోదీ అనే ఆయన ప్రధానమంత్రి అయిపోతారు. రాబోయే గవర్నమెంటులో అందరూ కాబోయే మంత్రులే. ఇవి కాబోయే సగటు ఎంపీ కంటున్న గోల్డెన్ డ్రీమ్స్. ఒకవేళ ఎగస్ పార్టీలో ఉన్నా ఎదురే లేదు. కావలసిన లాబియింగ్ చేసుకోవచ్చు. ఈ లైసెన్స్ మరియు పర్మిట్ రాజ్లో యావరేజ్ బిజినెస్ తోడికి ఒక ఎంపీ హోదా ఉంటే చాలు. ఆ స్టిక్కర్ని లేక తన కారు మొహానో తగిలించేసుకొని ఆ ఢిల్లీ వీధుల్లో తరించవచ్చు. వరాలు కూడా పొందొచ్చు. ఇటువంటి కనీస రాజకీయ అవగాహనకు పురుడు పోసిన ఘనత ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లు. ఇక మోదీ మాత్రం మామూలుగా ఎందుకుంటుంది? ఆయనంటూ వచ్చేస్తే అప్పుడు వ్యాపార వర్గాలకు మరింత అండదండలుంటాయన్నది ఈ ఉన్నోళ్ల ఆశలు. అందుకే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పెద్దోళ్ళందరికీ నోట్లో నీళ్లూరిపోయింది. పిలిచినోళ్ళు పిలవనోళ్ళు అంతా పేరంటానికి తయారైపోయారు. పేర్లు మీకు తెలియకపోతే కదా మళ్ళీ ఇక్కడ చెప్పుకోవడానికి. పైగా కొంతమంది అయితే జన్మభూమి పేరుతో అక్కడెక్కడో ఉన్న అహ్మదాబాద్కు బళ్ళు కట్టుకుని మరీ వెళ్ళొచ్చారు కూడా. మోడీ గారి స్పీచెస్ కానీ, మోడీ గారి ఐడియాలజీ కానీ, మోడీ గారు గుజరాత్లో ఎంత డెవలప్మెంట్ చేశారో ఫాలో అయ్యి మోడల్ విలేజ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అది అక్కడ ఉన్న సదుపాయాలు కానీ, అక్కడ విలేజర్స్కి ఉన్న 6,000 మంది సదుపాయాలు, ఇట్స్ ఫెంటాస్టిక్. ఆ ఫుల్ విలేజ్ని ఒక మైక్లో మాట్లాడచ్చు. విలేజర్స్ అందరితో ఒక రూమ్ నుంచి మాట్లాడాను. ఇట్ ఈస్ ఇంక్రెడిబుల్. ప్రత్యేక హెలికాప్టర్లెక్కి కన్నడ నియోజకవర్గాల్లో కూడా మోదీయాన్ని తెగ మోసేస్తున్న కొందరు కళ్యాణ రాముల సంగతి సరే. వీళ్ళ సిసలైన అంతరంగాన్ని ఎవరు మాత్రం చదవచ్చినట్లు? ఇప్పుడున్న పరిస్థితులకి ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాలకి మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడం చాలా ముఖ్యం, చాలా అవసరం కూడా. పొట్లూరి వరప్రసాద్ లాంటి కొన్ని కమర్షియల్ స్నేహాన్ని కాదనుకోలేక తాను పడుతున్న ప్రయాసలన్నీ మన జనాభాకు తెలిసిపోకుండా ఎందుకుంటాయి? వీళ్లను మోస్తున్న వాళ్లకు సమాజం పట్ల సముద్రమంత విశాల దృక్పథం ఉందంటే మనమంతా ముక్కు మూసుకుని విశ్వసించాల్సిందే, తప్పదు. పెద్ద పెద్ద నాయకుల మీదే జైల్లో ఉండి వచ్చి సిబిఐ నడిచిన వాళ్ళు వాళ్ళే పోటీ చేస్తున్నప్పుడు అసలు ఈయన మీద సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, మరి ఈయన మీద నేనే మాట్లాడమంటారు? కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత నాకు అంత అధికారం ఉందా అతను ఈ తప్పులు ఉన్నాయని? ఏ బేసిస్లో అంటే నా ఫ్రెండ్షిప్ చేయకూడదు అంటారండి? ఆయన నా ప్రొడ్యూసర్, ఎన్ని పక్కన పెడితే అతను నా ప్రొడ్యూసర్. ఆయన వెళ్ళి అప్రోచ్ అయ్యారు, వాళ్ళు ఇవ్వకపోవచ్చు, అది దాంట్లో నాకు సంబంధం ఉంది. ఆయన ఇవ్వకపోతే పర్లేదు, వాళ్ళ ఇష్టం. అది అడిగిన చోట అడిగిన టికెట్ ఇస్తే ఇచ్చినట్లు, లేకపోతే బెదిరింపులు, తిరుగుబాట్లు. దారేదైతేనేం ఆ ఎంపీ స్టిక్కర్ సాధించడం ఒక్కటే టార్గెట్. పైగా ఎవరు ఏ పార్టీ టికెట్ మీద గెలిచేసినా అందులోనే ఉంటారన్న కనీస భరోసా కూడా అక్కడ నాయకుల దగ్గర కరువైపోయింది. ఇక్కడ మచ్చుకో ముచ్చట గుర్తు తెచ్చుకుందాం. మందా జగన్నాథం
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు, పైగా పాలమూరు జిల్లాలో పేరుబడ్డ పెద్ద డాక్టర్ కూడా. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం జెండాతో గెలిచిన ఈ పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ మీద లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఓవర్ నైట్ లో అట్నుంచటు అడ్డంగా గెంతేశారు. వికీపీడియా లోపలికెళ్లి తొంగి చూసుకుంటే ఈయన చరిత్ర మీద ఈ జ్ఞాపకం ఇప్పటికీ నిలిచే ఉంటుంది. ఈ విధంగా పార్టీలు మార్చిన ఎంపీలు మన పార్లమెంటరీ హిస్టరీలో బోలెడంత మంది. ఏం నీకంటూ సిద్ధాంతాలు లేవా, ఒద్దిగ్గా ఒక్కచోట కూర్చోలేవా అంటూ రాజకీయ నాయకుల్ని నిలదీసి పారేయచ్చు. కానీ రాజకీయ పార్టీలే ఫిక్సింగులు విలీనాలంటూ మాట మీద నిలబడ్డ దాఖలాలు లేనప్పుడు ఇటువంటి ఇండివిజువల్స్ ని మాత్రం బయటకిడిస్తే ఏంటి లాభం? నిజాయితీ, చిత్తశుద్ధి, సచ్చీలత, యోగ్యత, తన మీద తనకు ఆత్మవిశ్వాసం, నైతిక నిష్ఠ, న్యాయ బుద్ధి, పేదల పట్ల కనికరం, జాలి, దయ, పరితాపం ఎట్సెట్రా ఎట్సెట్రా చదువుతుంటేనే ఆయాసం వస్తోంది. ఒక సరాసరి ప్రజానాయకుడికి ఉండాల్సిన కనీస లక్షణాలు ఏంటంటే ఇవన్నీ గుర్తుకొచ్చేస్తాయి. మరి వీటిల్లో ఒక్కటైనా మన వాళ్ళ దగ్గర దొరుకుతుందా? ఒక్కటైనా?